అందరికీ నమస్కారం అండి. సునీల్ ఎస్ఆర్ నుంచి స్వాగతం. సో వీఆర్ కమ్ బ్యాక్. సో మన సునీల్ ఎస్ఆర్ న్యూస్ అన్నది 1000 సబ్స్క్రైబర్స్ అంటే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా సో ఈరోజు ఒక సబ్స్క్రైబర్స్ ఎవరైతే సునీల్ ఎస్ఆర్ న్యూస్లో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందున ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. అన్పాసివ్ అంటే ఏంటి, సో అన్పాసివ్లో మనం ఏం చేయాలి అంటే ఈ వీడియో మేము చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అన్నది ఇప్పుడు ఒక చూద్దాము. సో అన్పాసివ్ అన్నది ఐటీ కంపెనీ అండి, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో అన్పాసివ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఇంకా ఏదైతే నెట్వర్క్ సంబంధించిందో సో ప్రపంచంలో నెట్వర్క్ వాడిన వాళ్ళు మొబైల్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు. సో ఈ సందర్భంలో వరల్డ్లోనే సెకండ్ పాపులేషన్లో ఇండియా ఉంది. సో దాంట్లో భాగంగానే నెట్వర్క్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. సో అన్పాసివ్ గురించి కూడా మనం క్లియర్గా దాంట్లో భాగంగానే అన్పాసివ్ అన్నది జూన్ 22కి సో ఫౌండర్షిప్ అన్పాసివ్ అనేది 2018 స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి సో ఫౌండర్షిప్ అంటే మెంబర్షిప్ కాదండి, మెంబర్షిప్కి ఫౌండర్షిప్కి చాలా తేడా ఉంది. మెంబర్షిప్ అంటే ఏదో ఆ కంపెనీలో మనం ఒక మెంబర్గా జాయిన్ అవుతాం. బట్ ఇక్కడ ఫౌండర్షిప్ అంటే మనకు ఒక యజమానిగా సో మనం ఒక అంటే మామూలుగా ఓనర్షిప్ లాగా అనమాట. సో అందులో భాగంగానే అన్పాసివ్ CEO అయినటువంటి యాష్ ముషరఫ్ గారు సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా నెక్స్ట్ ఒక 3 to 4 ఇయర్స్లోనే సో ది బెస్ట్ కంపెనీగా ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. దుబాయ్లోని ఒక మన ఆల్బుడ్జ్ అక్కడ మెయిన్ లైక్ మన హైదరాబాద్లో ఎలాగైతే హైటెక్ సిటీ అంటాము, ఇప్పుడు హైటెక్ సిటీలోనే ఉంది ఇక్కడ ఇది. సో అలాగే దుబాయ్లో కూడా చాలా పెద్ద దాంట్లో 153, 105 ఒక ఫ్లాట్లలో మన ఇక అన్పాసివ్ అన్నది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో దానికి మేము మీకు అటాచ్గా లింక్స్ పంపిస్తాము, వీడియోస్ కూడా చూస్తాం, దాంట్లో మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. సో అన్పాసివ్లో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరు, నెట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు మనం వాడడం వలన వాళ్ళు చూడడం వలన సో అప్డేట్ అయితే ఏదైతే గూగుల్లో కానీ లేకపోతే ఏదైతే యూట్యూబ్లో మనం ఎలాగైతే నెట్ ప్రతి ఒక్కరు ఏదో ఒక సెకండ్లో ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు. దానివల్ల యూట్యూబర్లకు చాలా అమౌంట్స్ అయితే వస్తుంది, కొన్ని ల్యాక్స్లో కొన్ని కోట్లల్లో. సో మనం కూడా దాన్ని చెప్పనీకి లేదు, కోట్ల వరకే మనకు నార్మల్ టర్మ్స్లో ఉంది కాబట్టి సో కొన్ని వేల కోట్లు అది ఒక కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకే వెళ్తుంది. ఇది ఏంటంటే జనాలకి, ప్రజల కోసం, ప్రజల వలన సో ముషరఫ్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే ఫౌండర్స్గా ఉంటారో వాళ్ళకి మొత్తం వచ్చినటువంటి ఎర్నింగ్లో 100%లో 75% అన్నది షేర్స్గా మొత్తం ఫౌండర్స్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ అమౌంట్ 25% అమౌంట్ మిగిలిన వాళ్ళకు ఉన్నటువంటి ఇలాగ ఒకటి ఏదైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి 25%. రెస్ట్ ఆఫ్ 70% అన్నది ఫౌండర్షిప్కి మాత్రం. ఫౌండర్షిప్ అప్పుడైతే జూన్ 22 వరకు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కంపల్సరీగా ఇస్తారన్నది. అది 7 తరాల వరకు ఎవరైతే ఫౌండర్షిప్ ఉంటారో వాళ్ళకి 7 తరాల వరకు ఇస్తారన్నది దీని ఒక ముఖ్య ఉద్దేశం. సో దయచేసి సునీల్ ఎస్ఆర్ న్యూస్ చెప్పే మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే వీలైనంత వరకు తక్కువ అమౌంట్లేనండి, అమౌంట్ కూడా మేము చెప్తాము. అండ్ ఇంకొకటి
సునీల్ ఎస్ఆర్ న్యూస్ చైర్మన్గా నేను ఒక వీడియో చేసేటప్పుడు కంపల్సరీగా ప్రతి సగటు మనిషి అడిగేది ఏంటంటే ఫస్ట్ మీరు జాయిన్ కావాలి, తర్వాత నేను జాయిన్ అవుతాను. ఖచ్చితంగా నేను జాయిన్ అయ్యాను. సో మార్చి 30లో నేను జాయిన్ అయ్యాను. దానికి సంబంధించిన అటువంటి రిసిప్ట్ కూడా నేను చూపెడతాను కంపల్సరీగా, నా దగ్గర ఉంది అది. సో ఏదైతే ఉందో మీరు ఏదైతే అమౌంట్ కడతారో అది ఫోన్పే కానీ ఎక్కడైనా కానీ దానికి సంబంధించినది క్లియర్ కానీ మీకు అడ్రస్తో సహా ఆన్ క్యాష్ అడ్రస్తో సహా ఇక్కడ వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది. అది కూడా మీకు రిసిప్ట్ కూడా మీకు ఉంటుంది. సో దానివల్ల మనకు తెలుస్తుంది ఆన్ క్యాష్ ఎంత లీగల్గా ఉంది, ఎంత ఒబీడియంట్గా ఉంది, ఎంత పొటెన్షియల్గా ఉంది. సో నెక్స్ట్ మనకి సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్లో మిషన్స్తోనే ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్కి కొంచెం కొన్ని వర్క్స్ చేయకపోతే బట్ మిషన్స్తో ఆ ప్రతిదీ కూడా మనము ఎంత స్మూత్గా చేసుకున్నాం. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు మెట్రో హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నామండి. సో మెట్రో రావడం వల్ల మనకి ఎంత ఈజీ అయింది, మన జర్నీ కానీ ఎంత ఈజీ అయింది, ట్రాఫిక్ అవన్నీ రెడ్యూస్ చేస్తున్నాం. సో ఇది కూడా అలాగే. సో రేపు మనకు వచ్చే రోబోటిక్ టెక్నాలజీస్ కానీ ఇంకా మీకు లేదన్నా కానీ ప్రతిదీ కూడా మనకు చాలా ఈజీగా అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే మీకు అందుబాటులో ఉంది. సో ఫౌండర్షిప్ ఏంటంటే స్టార్టింగ్ జూన్ 22 లోపల 8,900 రూపాయలతో మీరు ఫౌండర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. 8,900 8,900 రూపీస్ ఓన్లీ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లోనే మా యాక్చువల్ అయితే 5,000 రూపీస్ అట్లా ఉంటుంది. మిగిలినది ఒక రెస్ట్ ఆఫ్ అమౌంట్ జిఎస్టీ. సో జిఎస్టీ అన్ని కలిపి నేను చెప్తున్నాను. 8,900 రూపీస్ 8,900 రూపాయలతో మీరు ఫౌండర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వాళ్ళు మళ్ళీ టైం ఇస్తారు. సో ఇప్పటికైతే ఫస్ట్ టర్మ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ అమౌంట్ అన్నది మీరు మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల నెక్స్ట్ ఇంకా డేట్ అయితే రాలేదు. సో దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆన్ ప్యాసివ్ మీరు ఇప్పటికే సో మీకు దుబాయ్లో కానీ ఏదన్నా ఉంటే ఒక్కసారి మీరు గూగుల్లో ఆన్ ప్యాసివ్ ఐటీ కంపెనీ అని కొట్టండి, మీకు తెలుస్తుంది. ఆన్ ప్యాసివ్ ఎలా ఉంది ఏంటి దాని డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. సో దీంట్లో అయితే ప్రపంచంలో ఫస్ట్ ఒక 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి ఆన్ ప్యాసివ్కి. ఒకటి ఏంటంటే దుబాయ్. మనం ఇప్పుడు దుబాయ్కి అయితే వెళ్ళలేము. సో ఒకటి ఎవరైతే తెలంగాణ, ఆంధ్ర, తర్వాత మొత్తం మన ఇండియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఒక 100 మీటర్లు అండి. ఒక 100 మీటర్లు అంతే దూరంలో మనకు ఆన్ ప్యాసివ్ ఇచ్చారు ఇక్కడ. సో దాంట్లో భాగంగా మనము ఏదైనా కానీ మన లీగల్గా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనం విజిట్ అవ్వచ్చు. మండే నుంచి సాటర్డే వరకు ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు ఇక్కడ మనము ఆన్ ప్యాసివ్ బ్రాంచ్ మనం ఇక్కడ ఇండియాలో ఉన్న హైదరాబాద్లోనే ఉంది. అది మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. సో అలాంటి ఒక బ్రాంచ్ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ మీకు అవకాశం ఉంటే మొత్తం అయితే 30,000 రూపీస్ అయితే మా ఇక్కడ ఆన్ ఫౌండర్షిప్ వాళ్ళు అడిగడం మినిమం అమౌంట్గా అది పెట్టారు. సో 30,000లో మనము ఈ జూన్ 22 కల్లా 8,900 రూపాయలు నథింగ్ బట్ ఒక 10,000 రూపీస్ మనము కట్టేసుకొని మిగిలిన అమౌంట్ మనము అలా పెట్టేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ టర్మ్లో అంటే 2 మంత్స్ కానీ 3 మంత్స్ లోపు మళ్ళీ చెప్తారు. సో దయచేసి ఒక గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. చాలామంది మామూలుగా చేస్తున్నారు, మెంబర్షిప్ ఫౌండర్షిప్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పే ఒక చిన్న ప్రయత్నమే ఈ యొక్క వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది నెక్స్ట్ ఛానల్.
అందరికీ నమస్కారం అండి. సునీల్ ఎస్ఆర్ నుంచి స్వాగతం. సో వీఆర్ కమ్ బ్యాక్. సో మన సునీల్ ఎస్ఆర్ న్యూస్ అన్నది 1000 సబ్స్క్రైబర్స్ అంటే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా సో ఈరోజు ఒక సబ్స్క్రైబర్స్ ఎవరైతే సునీల్ ఎస్ఆర్ న్యూస్లో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందున ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. అన్పాసివ్ అంటే ఏంటి, సో అన్పాసివ్లో మనం ఏం చేయాలి అంటే ఈ వీడియో మేము చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అన్నది ఇప్పుడు ఒక చూద్దాము. సో అన్పాసివ్ అన్నది ఐటీ కంపెనీ అండి, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో అన్పాసివ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఇంకా ఏదైతే నెట్వర్క్ సంబంధించిందో సో ప్రపంచంలో నెట్వర్క్ వాడిన వాళ్ళు, మొబైల్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు. సో ఈ సందర్భంలో వరల్డ్లోనే సెకండ్ పాపులేషన్లో ఇండియా ఉంది. సో దాంట్లో భాగంగానే నెట్వర్క్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. సో అన్పాసివ్ గురించి కూడా మనం క్లియర్గా దాంట్లో భాగంగానే అన్పాసివ్ అన్నది జూన్ 22కి సో ఫౌండర్షిప్ అన్పాసివ్ అనేది 2018 స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి సో ఫౌండర్షిప్ అంటే మెంబర్షిప్ కాదండి, మెంబర్షిప్కి ఫౌండర్షిప్కి చాలా తేడా ఉంది. మెంబర్షిప్ అంటే ఏదో ఆ కంపెనీలో మనం ఒక మెంబర్గా జాయిన్ అవుతాం. బట్ ఇక్కడ ఫౌండర్షిప్ అంటే మనకు ఒక యజమానిగా, సో మనం ఒక అంటే మామూలుగా ఓనర్షిప్ లాగా అనమాట. సో అందులో భాగంగానే అన్పాసివ్ CEO అయినటువంటి యాష్ ముషరఫ్ గారు సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా నెక్స్ట్ ఒక 3 to 4 ఇయర్స్లోనే సో ది బెస్ట్ కంపెనీగా ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. దుబాయ్లోని ఒక మన ఆల్బుడ్స్ అక్కడ మెయిన్ లైక్ మన హైదరాబాద్లో ఎలాగైతే హైటెక్ సిటీ అంటామో ఇప్పుడు హైటెక్ సిటీలోనే ఉంది ఇక్కడ ఇది. సో అలాగే దుబాయ్లో కూడా చాలా పెద్ద దాంట్లో 153, 105 ఒక ఫ్లాట్లలో మన ఇక అన్పాసివ్ అన్నది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో దానికి మేము మీకు అటాచ్గా లింక్స్ పంపిస్తాము, వీడియోస్ కూడా చూస్తాం, దాంట్లో మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. సో అన్పాసివ్లో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరు, నెట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు మనం వాడడం వలన, వాళ్ళు చూడడం వలన సో అప్డేట్ అయితే ఏదైతే గూగుల్లో కానీ లేకపోతే ఏదైతే యూట్యూబ్లో మనం ఎలాగైతే నెట్ ప్రతి ఒక్కరు ఏదో ఒక సెకండ్లో ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు. దానివల్ల యూట్యూబ్ వాళ్ళకి చాలా అమౌంట్స్ అయితే వస్తుంది, కొన్ని ల్యాక్స్లో, కొన్ని కోట్లల్లో. సో మనం కూడా దాన్ని చెప్పనీకి లేదు, కోట్ల వరకే మనకు నార్మల్ టర్మ్స్లో ఉంది కాబట్టి సో కొన్ని వేల కోట్లు అది ఒక కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకే వెళ్తుంది. ఇది ఏంటంటే జనాలకి, ప్రజల కోసం, ప్రజల వలన సో ముషరఫ్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే ఫౌండర్స్గా ఉంటారో వాళ్ళకి మొత్తం వచ్చినటువంటి ఎర్నింగ్లో 100% + 75% అన్నది షేర్స్గా మొత్తం ఫౌండర్స్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ అమౌంట్ 25% అమౌంట్ మిగిలిన వాళ్ళకు ఉన్నటువంటి ఇలాగ ఒకటి ఏదైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి 25%. రెస్ట్ ఆఫ్ 70% అన్నది ఫౌండర్షిప్కి మాత్రం. ఫౌండర్షిప్ అప్పుడైతే జూన్ 22 వరకు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కంపల్సరీగా ఇస్తారన్నది. అది 7 తరాల వరకు ఎవరైతే ఫౌండర్షిప్ ఉన్నారో వాళ్ళకి 7 తరాల వరకు ఇస్తారన్నది దీని ఒక ముఖ్య ఉద్దేశం. సో దయచేసి సునీల్ ఎస్ఆర్ న్యూస్
చెప్పే మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే వీలైనంత వరకు తక్కువ అమౌంట్లోనే అమౌంట్ కూడా మేము చెప్తాము. అండ్ ఇంకొకటి, సునీల్ ఎస్ఆర్ న్యూస్ చైర్మన్గా నేను ఒక వీడియో చేసేటప్పుడు కంపల్సరీగా ప్రతి నార్మల్ సగటు మనిషి అడిగేది ఏంటంటే ఫస్ట్ మీరు జాయిన్ కావాలి, తర్వాత నేను జాయిన్ అవుతాను. ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. సో మార్చి 30లో నేను జాయిన్ అయ్యాను. దానికి సంబంధించిన అటువంటి రిసిప్ట్ కూడా మేము చూపెడతాను కంపల్సరీగా, నా దగ్గర ఉంది అది. సో ఏదైతే ఉందో మీరు ఏదైతే అమౌంట్ కడతారో అది ఫోన్పే కానీ ఎక్కడైనా కానీ దానికి సంబంధించినది క్లియర్ కానీ మీకు అడ్రస్తో సహా ఆన్ క్యాష్ అడ్రస్తో సహా ఇక్కడ వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది. అది కూడా మీకు రిసిప్ట్ కూడా మీకు ఉంటుంది. సో దానివల్ల మనకు తెలుస్తుంది ఆన్ క్యాష్ ఎంత లీగల్గా ఉంది, ఎంత ఒబీడియంట్గా ఉంది, ఎంత పొటెన్షియల్గా ఉంది. సో నెక్స్ట్ మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్లో మిషన్స్తోనే ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్కి కొంచెం కొన్ని వర్క్స్ చేయకపోతే బట్ మిషన్స్తో ప్రతిదీ కూడా మనము ఎంత స్మూత్గా చేసుకున్నాం. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు మెట్రో హైటెక్ సిటీలో, హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నామండి. సో మెట్రో రావడం వల్ల మనకి ఎంత ఈజీ అయింది, మన జర్నీ కానీ ఎంత ఈజీ అయింది, ట్రాఫిక్ అవన్నీ రెడ్యూస్ చేస్తున్నాం. సో ఇది కూడా అలాగే. సో రేపు మనకు వచ్చే రోబోటిక్ టెక్నాలజీస్ కానీ ఇంకా మీకు లేదన్నా కానీ ప్రతిదీ కూడా మనకు చాలా ఈజీగా అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే మీకు అందుబాటులో ఉంది. సో ఫౌండర్షిప్ ఏంటంటే స్టార్టింగ్ జూన్ 22 లోపల 8,900 రూపాయలతో మీరు ఫౌండర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. 8,900, 8,900 రూపీస్ ఓన్లీ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లోనే మా యాక్చువల్ అయితే 5,000 రూపీస్ అట్లా ఉంటుంది. మిగిలినది ఒక రెస్ట్ ఆఫ్ అమౌంట్ జిఎస్టీ. సో జిఎస్టీ అన్ని కలిపి నేను చెప్తున్నాను. 8,900 రూపీస్, 8,900 రూపాయలతో మీరు ఫౌండర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వాళ్ళు మళ్ళీ టైం ఇస్తారు. సో ఇప్పటికైతే ఫస్ట్ టర్మ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ అమౌంట్ అన్నది మీరు మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల నెక్స్ట్ ఇంకా డేట్ అయితే రాలేదు. సో దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆన్ ప్యాసివ్ మీరు ఇప్పటికే, సో మీకు దుబాయ్లో కానీ ఏదన్నా ఉంటే ఒక్కసారి మీరు గూగుల్లో ఆన్ ప్యాసివ్ ఐటీ కంపెనీ అని కొట్టండి, మీకు తెలుస్తుంది. ఆన్ ప్యాసివ్ ఎలా ఉంది ఏంటి దాని డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. సో దీంట్లో అయితే ప్రపంచంలో ఫస్ట్ ఒక 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి ఆన్ ప్యాసివ్కి. ఒకటి ఏంటంటే దుబాయ్. మనం ఇప్పుడు దుబాయ్కి అయితే వెళ్ళలేము. సో ఒకటి ఎవరైతే తెలంగాణ, ఆంధ్ర, తర్వాత మొత్తం మన ఇండియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఒక 100 మీటర్లు అండి, ఒక 100 మీటర్లు అంతే దూరంలో మనకు ఆన్ ప్యాసివ్ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో దాంట్లో భాగంగా మనము ఏదైనా కానీ మన లీగల్గా ప్రత్యేక డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనం విజిట్ అవ్వచ్చు. మండే నుంచి సాటర్డే వరకు ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు ఇక్కడ మనము ఆన్ ప్యాసివ్ బ్రాంచ్ని మనం ఇక్కడ ఇండియాలో ఉన్న హైదరాబాద్లోనే ఉంది. అది మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. సో అలాంటి ఒక బ్రాంచ్ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ మీకు అవకాశం ఉంటే మొత్తం అయితే 30,000 రూపీస్ అయితే మా ఇక్కడ ఆన్ ఫౌండర్షిప్ వాళ్ళు అడిగిన మినిమం అమౌంట్గా అది పెట్టారు. సో 30,000లో మనము ఈ జూన్ 22 కల్లా ఈ 8,900 రూపాయలు బట్ ఒక 10,000 రూపీస్ మనము కట్టేసుకొని మిగిలిన అమౌంట్ మనము అలా పెట్టేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ టర్మ్లో అంటే 2 మంత్స్ కానీ 3 మంత్స్ లోపు మళ్ళీ చెప్తారు. సో దయచేసి ఒక గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. చాలామంది మామూలుగా చేస్తున్నారు, మెంబర్షిప్ ఫౌండర్షిప్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పే ఒక చిన్న ప్రయత్నమే ఈ యొక్క వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
జాయిన్ అవ్వడం వల్ల మనకు లాభం ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఆన్ ప్యాసివ్లో జాయిన్ అవ్వడం వల్ల సో ప్రతి మనిషి ఈరోజు డబ్బే అందరినీ మనల్ని ఈరోజు నడిపిస్తుంది. సో డబ్బు లేకపోతే సో సమాజంలో విలువ లేదు, డబ్బు లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు. సో చదువుకోవాలన్నా, మంచి ఎడ్యుకేషన్ కావాలన్నా లేదు, ఏదైనా కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏదైనా వాళ్ళ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలన్నా, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలన్నా సరే డబ్బు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి చనిపోయేంత వరకు మనము ఒక సేఫ్ జోన్లో ఉండాలంటే ఖచ్చితంగా ఒక మంచిగా అన్ని జరగాలంటే కంపల్సరీగా మనం వెనుక ఉండి నడిపించేది మాత్రం డబ్బే. సో ఆ డబ్బు ప్రతి నెల వందలలో, వేలల్లో, లక్షల్లో, కోట్ల రూపాయలలో సంపాదించుకోవడానికి ఉన్న ఒక గొప్ప ప్లాట్ఫామే ఆన్ ప్యాసివ్. సో అందుకోసమని ఆన్ ప్యాసివ్లో జాయిన్ అవ్వమని మరీ సో ఒక ప్రత్యేకంగా నేను ఆన్ ప్యాసివ్లో ఒక ఫౌండర్గా జాయిన్ అయ్యాను. నా ఒక సక్సెస్ నన్ను కొంతమంది వేరే వాళ్ళు ఎవరైతే మామూలు నన్ను నమ్మారో వాళ్ళు నాకు ఒక అవకాశంగా ఇచ్చారు. నాకు వీలైనంత వరకు మన ఛానల్ తరఫున కానీ మిగిలిన బయట వాళ్ళకి కానీ చెప్పడం జరుగుతుంది. సో జాయిన్ అవ్వడం వలన ఈరోజు మనం ఒక చిన్న ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాము. అది వర్క్ చేస్తే శాలరీస్ వస్తాయి, లేకపోతే మనం ఎనర్జెటిక్గా ఉన్నాము, మన సర్వీసెస్ని బట్టి మనకు అమౌంట్ ఇస్తారు. కానీ ఫ్యూచర్లో మనం ఎలా ఉన్నా సరే ఈ ఒక 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ సో ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరు మన సర్వీసెస్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేరు. మనం చేసినా సరే మనకు ఈ హెల్త్ అన్నది మనకు సపోర్ట్ ఉండదు. ప్రతి మనిషిలో జరిగే ఇదే. సో మనం వర్క్ చేసేది కూడా 10 to 20 ఇయర్స్ మాత్రమే. ఆ 20 ఇయర్స్లో మనం మహా అయితే ఒక 20 lakhs 30 lakhs మాత్రం ఎర్న్ చేయగలము. సో దాంట్లో భాగంగానే అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కదానికి ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ఉంది. కానీ డబ్బు సంపాదించడానికి డబ్బు లేకపోతే మనం చేసే ప్రతి ఫంక్షన్స్ కానీ ప్రతి ఆపరేషన్స్ కానీ మనం వెనుకబడిపోతాయి. ఈరోజు నేను సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాను, ఈరోజు మెట్రో స్టేషన్కి వెళ్ళాలనుకున్నాను, కాకపోతే వెళ్ళలేకపోయాను. కొన్ని సినిమాకి వెళ్ళలేకపోయాను. దానికి కారణం డబ్బు లేకపోవడం వల్ల. నా దగ్గర టైం ఉంది కానీ డబ్బు లేదు నాకు. సో అలాంటి ఒక డబ్బు మనకు నెలకి సో ఈరోజు 10 రూపాయలు సంపాదించిన రేపు మళ్ళీ 20, మళ్ళీ 30, రేపు ఇంకా 50, 100 రూపీస్, 1000, 1 lakh ఈ రకంగా మన అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. అది మనం ఎలాగా సో దీంతో ఫౌండర్షిప్ జాయిన్ అయిన తర్వాత మనం ఏమైనా మిగిలిన వాళ్ళని జాయిన్ చేయాలన్నా, మనం ఏమైనా వర్క్ చేయాలా, మీరు ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఏమీ లేదని క్లియర్గా మన ఒక నాన్ ప్యాసివ్ CEO గారు యాష్ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే చైన్ సిస్టమ్ అంటూ ఏమీ లేదు, మార్కెటింగ్ సిస్టమ్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ మీరు జాయిన్ అవ్వడం వరకే. ఎలాగూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ అయితే వాళ్ళు తయారు చేశారు. దాన్ని మనకి ఎవరైతే ఇప్పుడు ప్రతి ఒక్కరు అప్డేట్ వర్షన్లో తీసుకుంటారు కాబట్టి అప్డేట్ వర్షన్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుకుంటారు అనమాట. ఆ వాడుకోవడం వలన యూజ్ చేయడం వల్ల ఆన్ ప్యాసివ్ సంబంధించిన టెక్నాలజీ వాళ్ళు వాడుకోవడం వల్ల వాళ్ళ నుంచి మనకు అమౌంట్ వస్తుంది. సో యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఈ కైండ్ ఆఫ్ ఎంత అమౌంట్ వస్తుందో మనం వెలకట్టలేము. సో అంత అమౌంట్ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సమానంగా వాళ్ళకున్న కేటగిరీని బట్టి సో వాళ్ళు ఒక 10 మందిని జాయిన్ చేసింటే వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళకి అమౌంట్ అన్నది రావడం జరుగుతుంది. ఏది ఏమైనా సో మనం చివరి దశలో ఉన్నాము. ఓన్లీ మనకు 3 days ఉంది. ఈరోజు సండే, సో మండే, ట్యూస్డే, వెన్స్డే మాత్రమే ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కానీ మీరు మీ జీవితంలో ఎంతో టైం మీరు ఏ అంశాల మీద కేటాయించుంటారు, ఓన్లీ ఒక 2 minutes ఆన్ ప్యాసివ్ గురించి చూసి వీలైనంత వరకు జూన్ 22వ తారీఖు లోపల 10,000 కట్టి మీరు ఫౌండర్షిప్ తీసుకోమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇలాంటి అవకాశము మళ్ళీ రాదు, అది ఇంకొకటి రిపీట్ కూడా కాదు. సో అది క్లియర్గా ఆ రోజు చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి మీరు ఇంకా జూన్ ఆల్రెడీ లాస్ట్ మంతే క్లోజ్ అవ్వాల్సింది. ఈ రోజు వరకు ఈ జూన్ 22 వరకు వాళ్ళు పర్మిషన్ అడిగితే మన CEO గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇచ్చారు. జూన్ 22 ఈజ్ అవర్ లాస్ట్ డేట్. సో జాయిన్ యాజ్ ఎ ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. సో ప్లీజ్ మీకు వీలైనంత వరకు మీకు తెలియకపోయినా మీ ఇన్కేస్ ఎవరిలో కానీ మీకు అంత ఎబిలిటీ లేకపోయినా కానీ మీ ఫ్యామిలీలో ఒకటి చెప్పండి. ఇదంతా లీగల్గానే ఉంది. మీకు కావాలంటే ప్రతిదీ కూడా మీ గూగుల్లో కానీ ఎక్కడైనా మీకు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మమ్మల్ని కాంటాక్ట్ అయినా మేము మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తాము. సో మా పైన ఇంకా ఉన్నారు KP రాజు గారు సార్ కానివ్వండి, ఆన్ ప్యాసివ్ గ్రూప్ ఉంది. సో రెడ్డి సార్ గారు కానీ చాలామంది ఉన్నారు, రూప్ సింగ్ సార్ చాలామంది ఉన్నారు, నన్ను జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ నుంచి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే చేస్తాము కంపల్సరీగా. మీకు నచ్చిన తర్వాత మీరు అన్నీ చూసుకుని క్రాస్ చెక్ చేసుకుని బెటర్ అనిపిస్తుంది జాయిన్ అవ్వండి. సో ఈరోజు మనము మనీ సంపాదించడం అన్నది
అంబానీ గారిని ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంబానీ గారు ఆయనకుండే 24 అవర్స్ మనకుండే 24 అవర్స్ కాకపోతే ఆయన కొన్ని వేల కోట్లు వస్తున్నాయి ఒక రోజుకి. కారణం ఏంటంటే ఇలాగే ఒకరు చేసే పనిని నలుగురు చేత చేపిస్తున్నాం కాబట్టి తనకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో మనము కూడా ఈరోజు దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మన బదులు కొన్ని వేల కోట్ల మంది వర్క్ చేస్తారు, కొన్ని వేల కోట్ల మంది వర్క్ మన వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఒక ఇంటర్నెట్ని వాడడం వల్ల కొన్ని వేల కోట్ల మంది వాడడం వల్ల వాళ్ళ అమౌంట్ మనకు వస్తుంది. ఆ అమౌంట్ని మనం తీసుకుంటాం. సో మనం సేఫ్ జోన్లో ఉంటాం. సో ఇలాంటి ఒక అవకాశాన్ని కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.